కాల సమయమందు మీ పాద సన్నిధిలో నాయన మా బ్రతుకులను సరి చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలయ్యా. రాజా, తెగులు రేగి ప్రజలను బలి తీసుకుంటున్న ఈ తరుణంలో ప్రభు, పట్టణాలు పాడవ్వాలన్నా, దేశాలు నాశనం అవ్వాలన్నా మేము నమ్మిన మీ బిడ్డల మీదే ఆధారపడి ఉందని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు. అయితే ఇప్పుడు మమ్మను మేము పరిశీలించుకోవాలయ్యా. బండ సందుల్లో ఉండి మొర్రపెట్టేవాడు ఒక్కడున్నా యెరూషలేం పట్టణాన్ని అంతటినీ కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, 10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రాలను పాడు చేయనని ఆయన పలికిన దేవుడు, మరి మా దేశం నాశనం అయిపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నారయ్యా. మరో దేశమేమో అంటున్నారయ్యా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. కానీ నీవు చెబుతున్నావు నీతిమంతుల సంఖ్య తగ్గిపోవటం అని. అవును ప్రభు, నాయన, నీతిమంతులుగా మేము ఉన్నప్పుడు, నాయన నీ కొరకు యథార్థంగా బ్రతికేవారు అనేక మంది ఉన్నప్పుడు ఆ దేశం ఏ పరిస్థితుల్లో నాశనం కాదు నాయన. సొదొమ గొమొర్రాలు పాడైపోవడానికి కారణం నీతిమంతుల కొరతే అయితే ఈరోజు ఈ భారతదేశం నా తండ్రి పాడైపోవడానికి నీతిమంతులుగా నేను నమ్మిన వారు లేకపోవటమే తండ్రి. దేవా, నోవహు జలప్రలయంలో ప్రజలందరూ చనిపోవడానికి నోవహు ఒక్కడే అయిపోయాడట నీతిమంతుడు. నాయన, లోతు దినాలలో లోతు ఒక్కడే రక్షింపబడ్డానికి కారణం అతడు ఒక్కడే అయిపోయాడు నీతిమంతుడు. నీతిమంతుల సంఖ్య తగ్గే కొలది దేశానికి నాశనం సంభవిస్తుంది ప్రభువా. కానీ మా దేశస్తులకు అర్థం కావట్లేదు నాయన. సువార్త ప్రకటించొద్దని, మీ మాట వినిపించొద్దని దాడులకు కూడా దిగి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభువా అవమానం పాలు చేస్తున్నారు. ఇదిగో వారు చేసినది వారి నెత్తి మీదకే వచ్చిందని మీరు రాయించిన మాట మా దేశ నివాసుల పట్ల నెరవేరుతుందయ్యా. అందరూ అంటున్నారు ఇది మనుషుల స్వయంకృతాపరాధం అంటున్నారు. వారు తినకూడని తిన్నందున వచ్చింది అంటున్నారు. పలానా దేశం నుంచి వచ్చింది అంటున్నారు. ప్రజలకి తట్టుకునే శక్తి కావాలంటున్నారు, ఏవేవో అంటున్నారు. కానీ మీరు అంటున్నారు ఈ దుస్థితి నీతిమంతులు కొరవడినందున వచ్చిందని. ప్రభువా, దానికి కారణం ఏంటి? నీతిమంతులుగా బ్రతకాల్సిన నా తండ్రి, క్రైస్తవులమైన మేము ఎందుకు పడిపోతున్నాం? ఏ విషయంలో పడిపోతున్నాం? ఎలా మా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి? ఎలా ఈ వ్యాధిని నివారించాలి? ఎలా మా దేశాన్ని కాపాడుకోవాలి? మీ మాటలు మాకు అందించి మమ్మల్ని ప్రోత్సాహపరచమని, తిరిగినైనా జరుగుతున్న పరిణామాలను బట్టి తల్లడిల్లిపోతున్న మా హృదయాలను ఓదార్చి మాకు నెమ్మది ప్రసాదించి బలపరచమని మీ పాదాల యొద్ద బ్రతిమలాడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలను అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. వందనాలండి. లౌడ్ స్పీకర్స్ ఆన్ చేసి పెట్టండి. సరే, చూడండి, చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, కొందరు బోధకులు దేవుని గూర్చి ప్రకటించాల్సిన వారు, ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పాల్సిన వారు చెబుతున్నారట, కర్ణపిచాచి గలవారి యొద్దకు, కిచకిచలాడి గునుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడి అంటున్నారట ప్రజలతో. పర్వాలేదు, మరి ఏం చేస్తాం ఈ పరిస్థితుల్లో అంటున్నారట. కనీసం ఆ మాట వినే మీరైనా జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళి విచారింపదగునా? దేవుడు అంటున్న మాట. అంటే దేవుని నమ్మిన తర్వాత బోధకుడు బోధించాల్సింది దేవుని గురించి ఏ పరిస్థితుల్లోనైనా.
ఇక విశ్వాసిగా, దేవుని నమ్మిన వారిగా మీరు గ్రహించాల్సింది దేవుని వైపుకే తిరగాలి, దేవునినే గోజాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బోధించేవారు చెబుతున్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి, అంటే విడిచిపెట్టమని అంటున్నా, వేరే దాని వైపు వెళ్ళమంటున్నా వెళ్ళకుండా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. కానీ ఈరోజు చూడండి, విపత్కరమైన ఈ మరణకరమైన వ్యాధి ప్రపంచం అంతటిని చుట్టుకుంటున్న ఈ కాలంలో కారణాలు ఏవేవో చెబుతున్నారు. బహుశా కారణాలు ఎన్నైనా కావచ్చు, కానీ ముఖ్యంగా దీని నివారణ మాత్రం దేవుని పట్ల యథార్థంగా జీవించే నీతిమంతుల మీదే ఆధారపడి ఉంది. ఎప్పుడైతే వారి సంఖ్య తగ్గిపోకుండా ఉంటుందో అప్పుడు ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నష్టం కలగదు. బైబిల్ మనం ఆలోచించగలిగితే ఆ విషయాన్నే తెలియజేస్తుంది. ఒక లోతు విషయానికి వస్తే ఆయన ఒక్కడే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నీతిమంతుడు. ఆ ఒక్కడిని తప్పించిన దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయలేదా? అవి నాశనం అవ్వకుండా అడ్డుపడుతున్న అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన సందర్భం, చివరికి 10 మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాలు రెండింటినీ కూడా కాపాడుతున్నాను లేదా? చైనా ప్రజలంతా దుర్మార్గులండి, అందుకే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది వైరస్ అంటున్నారు. నిజమే, చైనా ప్రజలు అంత దుర్మార్గులు మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కానీ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు మాత్రం బాలురు మొదలుకొని వృద్ధుల వరకు భయంకరమైన వ్యభిచారులు, అలాంటి చూచి సహించలేని విధంగా మనిషి బ్రతుకుతున్న అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న వారిని కూడా నీతిమంతులుంటే కాపాడుతానన్నారు. ఆయన నీతిమంతులుంటే కాపాడుతానన్నారు. దేశాలు ఎంత పాడైపోతున్నాయి, ప్రజలంతా పాడైపోతున్నారు, వారిని బట్టే శిక్ష వస్తుంది. అఫ్కోర్స్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అలాంటి వారిని కూడా దేవుడు శిక్షించకుండా ఉండాలంటే వారి కొరకు కూడా మరింత దీర్ఘశాంతంతో కనిపెట్టాలంటే దేవుడు వారి మధ్య వారి కొరకు విజ్ఞాపన చేసే, వారికి దేవునికి మధ్యవర్తి అయిన నీతిమంతులు కావాలి. ప్రియమైన వారలారా, నీతిమంతులు కావాలి. నీతిమంతుడు ఎక్కడుంటాడో దేవుని ఉగ్రత అక్కడ చల్లారుతుంది. కానీ అది ఆలోచించలేకపోతున్నాం. అంటే చూడండి, క్రైస్తవుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా మీరు ఆలోచించి తీరాలి, యథార్థ పరుల సంఖ్య తగ్గిపోతూ ఉంది, నీతిమంతుల సంఖ్య తగ్గిపోతుంది. మరి ఏమవుతున్నారండి వీళ్ళంతా అంటే, ఏదో ఒక విషయంలో బలహీనులు అయిపోతున్నాం, ఏదో ఒక పాపంలో చిక్కుకుంటున్నాం. మరలా దేన్నైతే విడిచిపెట్టామో దానికే మరలా తిరిగిపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఈ మాట నేనంటే కొంచెం బాధగా ఉంటుంది, కానీ వాక్యంలో రాయబడిన మాట, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో పొర్లినట్టు అను నిజమైన సామెత చొప్పున జరుగుతుందట. చూసారా? అప్పుడే దేవుడు సహించుకోలేరు, అప్పుడే రాజ్యాలను దేశాలను పతనం చేస్తాడు ఆయన. ఒక ప్రాంతం రక్షించబడాలంటే ఆ ప్రాంతంలో నీతిమంతులు వ్యాప్తి చెందాలి. ఒక ప్రాంతం నిర్మూలమైపోవాలంటే, ఒక దేశం కుప్పకూలిపోవాలంటే, ఒక రాజ్యం పడిపోవాలంటే అక్కడ ఏం జరిగి ఉండాలో తెలుసా? ఖచ్చితంగా దేవునికి బాధాకరమైన దానిలో, అంటే దేవునికి ఇష్టం లేనిది పాపం, ఆ పాపంలో నీతిగా బ్రతకాల్సిన వారు పడిపోయి ఉండాలి. ఈరోజు మనం ప్రశ్నించాల్సింది అన్యులనో విదేశీయులనో కాదు ప్రియమైన వారలారా, మరి ముఖ్యంగా ఆయన ఎరిగిన మనల్నే మనం ప్రశ్నించుకోవాలి. ఆయనను నమ్మిన వారు యథార్థపరులుగా నీతిమంతులుగా కొనసాగితే వారున్న ఆ ప్రాంతాలను ఎలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో నుంచి అయినా రక్షించి తీరుతానన్నారు దేవుడు. అంటే ఎవరి లోపం, ఎవరు లోపిస్తున్నారు?
ఎవరు తక్కువైపోయారంటే ఇదిగో ఆయన నమ్మిన నీతిమంతులు తక్కువైపోయారు. భారతదేశానికి ఎంతవరకు ఎన్నో వ్యాధులు లాంటివి వచ్చినా ఇంత భయంకరంగా ఏనాడు వ్యాప్తి చెందలేదనుకుంటున్నారు. అవును, మరి ఇదివరకు అయితే నీతిమంతుల సంఖ్య ఎక్కువ ఉండేది కాబోసు. అదేంటండి, ఇప్పుడే క్రైస్తవుల సంఖ్య పెరిగింది కదా. పెరిగినా చూడండి, వారి జీవితాల్లో దేవుడు ఆశించిన విధమైన ఆ బ్రతుకు కనిపించట్లేదు. ఒకవైపు దాడులు, ఒకవైపు ఎన్నో రకాల ఇబ్బందులు. ఎందరో దేవుని నమ్మినా యథార్థమైన భక్తి చేయలేక తమ ఇంటి వారికో గ్రామస్తులకో ఈ ప్రభుత్వాలకో భయపడి సగం సగం భక్తి పరులుగా మారి నీతిని విడిచిపెట్టి భక్తిలో కొనసాగుతున్నవారు ఉంటే మాత్రం దేవుడు ఎలా ఉగ్రత మానుతారు? క్రైస్తవుడు ఎక్కడైతే యథార్థంగా దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తాడో అక్కడ దేవుని కృప దొరుకుతుంది, ప్రజలకు క్షేమం దొరుకుతుంది. ప్రియమైన వారలారా, ఎప్పటికైనా దేశ ప్రజలు క్రైస్తవుల పట్ల చేస్తున్న ఆ దాడులు విడిచిపెట్టి వారికి సహకరించగలిగితే, సువార్తను వ్యాపింప చేయగలిగితే నా దేశం సుభిక్షంగా, సుసంపన్నంగా, సస్యశ్యామలంగా మారిపోతుంది. వాక్యం చెబుతున్న మాట ఇది. ఆయన మాట వింటే అభివృద్ధి, ఆయన కొరకు జీవించేవారు అధికంగా ఉంటే ఆ దేశం గొప్ప ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కానీ జరిగింది ఏంటి? ఇదిగో జరుగుతున్న పరిణామాలను బట్టి క్రైస్తవుడిగా మార్పు చెందినవాడు కూడా సగం సగం భక్తి చేయటం వల్ల దేవునికి ఇష్టం లేక చివరికి తనవారైన వారు కూడా లోకస్తులుగా మారిపోతున్న ఈ తరుణంలో ఆయనక ఎప్పుడైతే తనవారే సరిగా లేరో మిగతా వారిని కూడా ఆయన నాశనం చేయడానికి సిద్ధపడతారు. చాలామంది అడుగుతున్నారు, అది న్యాయమా అంటే మరి న్యాయమే. సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనం అయిపోయినప్పుడు అడిగారు ఎవరైనా న్యాయమా అని? యోనా గారు నీనెవెకి దేవుని చేత పంపబడతారు దేవుని వార్త ప్రకటించడానికి. నీనెవె ప్రజలు బహుదుర్మార్గులు, దుష్టులు. దేవుని మాట విని వారు మార్పు చెందితే ఆ పట్టణం అంతటిని 1,20,000 పైబడి ఉన్న ఆ ప్రజలందరినీ కాపాడుతానంటారు. కానీ యోనా గారికి ఇష్టం ఉండదు అలాంటి దుర్మార్గుల మధ్యకి వెళ్ళి వాక్యం ప్రకటించడానికి. ఆయన తర్షీషుకి వెళ్ళిపోతాడు వాడలో. ఆ వాడంతటి మీదకి తుఫాన్ వస్తుంది. ఆ వాడలో చాలామంది దేవుని ఎరగని వారు ఉన్నారు. ఎందుకు వచ్చింది తుఫాన్ అని, ఎవరిని బట్టి వచ్చిందని చీట్లు వేస్తే యోనా గారి పేరు వచ్చింది. ఏవయ్యా నీ వ్యాపారం ఏంటి, నీ దేశం ఏంటి, నీ కథ ఏంటి అని అడిగితే చెబుతున్నాడు ఆయన, నేను భూమి ఆకాశములను సృజించిన యెహోవా సేవకుణ్ణి నేను. మరి ఎందుకు వచ్చింది తుఫాన్ అంటే నా దేవుడే కలగజేశాడు. నేను ఆయన మాట వినలేదు, నువ్వు ఆయన మాట వినకపోతే మేము కూడా చచ్చే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం కదా అయ్యా బాబు. అవును, చూడండి ఆ మాట మీరు అర్థం చేసుకుంటే, ఏ ప్రాంతంలో క్రైస్తవుడు దేవుని మాట ప్రకారం జీవించడో ఆ ప్రాంతంలో దేవుడంటే ఎరగని వారి మీద కూడా శ్రమ వస్తుంటుంది ప్రేమిన వల్ల. అలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఎందుకు క్రైస్తవులుగా ఉన్నవారు, నీతిమంతులుగా బ్రతకాల్సిన వారు ఎందుకు వెనక్కి తిరిగిపోతుంటారు అంటే మీకు తెలియంది కాదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. చూసారు ఈ మాటలన్నీ. మీ మీద జనులు తిరగబడినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు ఆడినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకముందు అధికమగును అంటారు ప్రభు. ఎప్పుడైతే ఇలాంటి వస్తున్నాయని తెలియగానే చూడండి, బయట ఉన్న స్నేహాలు పెంచుకుంటూ ఉంటాం, లేకపోతే సమాజంతో కలిసిపోయినట్టుగా ఉంటుంటాం. లోకం నన్ను ద్వేషించింది, నాకులా బ్రతికితే మిమ్మును ద్వేషిస్తుంది అన్నాడు ప్రభు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం లోకం చేత ద్వేషించబడుతున్నామా?
ప్రేమించబడుతున్నామా? అంటే ఎంతవరకు మన భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉంది? అది మనం గ్రహించుకోలేకపోతున్నాం. నేను భక్తిపరుడని 10 మంది మనుష్యులను పొగడాలనుకుంటున్నాం తప్ప పరలోకమందున్న దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మనం భక్తి చేయగలుగుతున్నామా? ప్రశ్నించుకోలేకపోతున్నాం. అయితే ఈ సందర్భంలో అసలు ఎందుకు విపత్తు, ఎందుకు ఒక రాజ్యం, ఒక దేశం కుప్పకూలిపోతుంది అన్న దాని గురించి మనం మాట్లాడితే, ఎందుకు ఒక దేశం లేదా ఒక రాజ్యం, ఒక ప్రాంతం దేవుని కృపలో కట్టబడుతుంది అని ఆలోచించగలిగితే, ఒక్క సందర్భం తీసుకుంటే కనుక మనకున్న సమయాన్ని బట్టి, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులందరికీ మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రికుడైన సౌలు గారు. దేవుని గొప్ప ప్రవక్త అయిన, దీర్ఘదర్శి అయిన, న్యాయం తీర్చే వానిగా ఉన్న మహానుభావుడు సమూయేలు గారు. ఆయన చేతుల మీద రాజుగా అభిషేకం పొందినవాడు సౌలు మహారాజు గారు. ఆయన రాజైన మొదట్లో దేవునికి ఏమి ఇష్టం లేదో దానిని తమ దేశంలోంచి తీసేశాడు. ఆయన దేవునికి ఏది ఇష్టం లేదు, ఆ విషయాలు మనం ఆలోచిస్తే చాలా ఎక్కువైన సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో, కర్ణ పిశాచి గలవారి యొద్దకు, కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించటం దేవునికి ఇష్టం లేదు. సజీవుల పక్షంగా చచ్చిపోయిన వారి యొద్దకు వెళ్ళి విచారింపదగునా అంటున్నాడు ఆయన. మరి రాజైన తొలినాళ్ళలో ఏం చేశాడంటే, ఈ మంత్రజ్ఞులను, కర్ణ పిశాచి గలవారిని, సోదె చెప్పేవారిని, కిచకిచలాడేవారిని, ఇలాంటి వారందరినీ చచ్చిపోయిన వారి చేత మాట్లాడిస్తామంటూ చెప్పే ఈ మంత్రజ్ఞులందరినీ కూడా దేశంలో నుంచి తరిమేశాడు. దేవునికి బాగా నచ్చాడు, చాలా బాగా నచ్చాడు. ఏమనుకున్నారంటే, ఇక ఎప్పటికీ ఈయనే రాజు అనుకున్నాడు. ఆయన ఈయనే ఉంచాలనుకున్నారు. కానీ అనతి కాలంలోనే దేవుని కృప నుంచి తొలగిపోతున్నాడు ఈ రాజు. మీరు నేను కూడా ఈరోజు దేవుని కృపలో రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని సొత్తైన ప్రజలుగా తీర్చబడ్డం ప్రియమైన వారలారా, క్రీస్తు కృపను బట్టి. రాజైన ఈయన రాజుగా ఉండి దేవుని పక్షంగా దేన్నైతే వ్యతిరేకించాడో, తర్వాత శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకే వెళ్ళాల్సిన ఈయన దేవుని యొద్దకు కాకుండా దేన్నైతే తీసేసాడో దాని యొద్దకు వెళ్తున్నాడు, శ్రమ నుంచి బయటికి రావడానికి. క్రైస్తవుల్లో చాలామంది చేసే పొరపాటు ఇదే. ఇది తప్పు, ఇది చేయకూడదు, దీని జోలికి వెళ్ళకూడదు, దీన్ని పూర్తిగా విడిచిపెట్టాలి అని దేవుడు దేన్నైతే తన వాక్యం ద్వారా తన వారికి సూచించారో మరలా దాని యొద్దకే వెళ్ళి తప్పు కదనుకుంటూ ఉంటారు. తద్వారా నువ్వు నీతిమంతత్వమును విడిచిపెట్టేశావు. ఆ నీతి విడిచిపెట్టేస్తే ఏంటంటే ఎప్పుడైతే నీతిమంతుల శాతం తగ్గిపోతుందో దేశం మీదకి నాశనం వచ్చి తీరుతుంది. దేశం మీదకి నాశనం వచ్చి తీరుతుంది. చాలామంది పెద్ద పెద్ద అధ్యక్షులు రండి, ప్రజలందరూ రండి అంటున్నారు. వాళ్ళందరూ రావక్కర్లేదు. బైబిల్ నుంచి చెబుతున్నాను, దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ అప్రమత్తం చేయండి. ప్రభుత్వాలు, ప్రజలు, మీ మధ్య ఎవరైనా క్రైస్తవులు ఉంటే కనుక వారిని అప్రమత్తం చేయండి. వారు నిరంతరాయంగా భక్తి చేస్తూ, దేవుని పట్ల యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని కృపను పొందుకుని మీ మధ్యన ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా వారిని ఉంచగలిగితే వారి నీతిని బట్టి మీ ప్రాంతాలు రక్షించబడతాయి. వారి నీతిని బట్టి మీ ప్రాంతాలు రక్షించబడతాయి. ప్రియమైన వారలారా, అది వాక్యం చెబుతున్న సత్యం. నీతిమంతుల సంఖ్య పెరిగితే చాలు, ఆ దేశం నాశనం అవ్వదు. ఇప్పుడు చూడండి, ఈ రాజు
ఈ దేశమంతటిని పరిపాలించే రాజు దేన్నైతే తీసేశాడో దాని యొద్దకి వెళ్ళడం మొదలుపెట్టాడు. దేవుడు వద్దన్నారు దాన్ని. దేవుడు ఏమన్నారు? వద్దన్నారు. అక్కడికి వెళ్తాడు. కష్టం వచ్చింది. ఫిలిష్తీయుల శత్రువులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన వారి బారి నుంచి తాను తప్పించుకోవాలన్నా, వారి మీద విజయం సాధించాలని దేవుడు మాట్లాడాలి. దేవుడు ఏదైంది చెప్పాలి. అప్పటి వరకు సమూయేలు గారు ఏ విషయం చెప్పేవారు, కానీ సమూయేలు గారు మరణించారు. ఇప్పుడు ఎలాగా? దేవుని వద్దకు తాను వెళ్ళి మొర్రపెట్టి ఆయన కృపను పొంది యుద్ధంలో విజయం సాధించాల్సిన ఈయన దేవునికి దూరమై దేన్నైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి దేశం నుంచి తరిమేశాడో దాన్ని వెతుక్కుంటూ వెళతాడు. కర్ణపిశాచి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడుతున్నారట. 3వ వచనం చూద్దామా? సమూయేలు మృతునందగా ఇశ్రాయేలులు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉన్నారు. తర్వాత చూడండి, మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి శూన్యములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునొందాడట. యుద్ధానికి వచ్చిన శత్రు సైన్యాన్ని చూడగానే ఈ ఇశ్రాయేలు రాజుకి గుండెల్లో భయం పుట్టింది. ప్రియమైన వారలారా, మనకి ఈరోజు భయం కలుగుతుంది. శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, హింసను బట్టి భయం పుట్టగానే మీ తెలివితేటల మీద ఆధారపడుతుంటారు, దేవుని మీద ఆధారపడకుండా. ఈయన కూడా చూడండి, భయకంపమునందు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నేను, ఊరీము ద్వారా నేను, ప్రవక్తల ద్వారా నేను ఏమీ సెలవీకుండెను. కనిపెట్టవలసినట్టుగా కనిపెట్ట హృదయంలో వేరే ఆలోచన ఉంది ఈయనకి. నీ తలంపులు వేరేగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఏది కూడా సమాధానం చెప్పరు. ప్రార్థన చేసి చూద్దాం, కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. నీకైనా సమాధానం ఎవరైనా దేవా నీవే నాకు దిక్కు, నీవే నన్ను రక్షించాలి, నీవు తప్ప నాకు ఎవరు లేరు. మరణానికి అప్పగిస్తావా, మరణం నుంచి విడిపిస్తావా, చావైన బ్రతుకైన నీ చేతిలోనే ఉంది నాయన అంటూ గోజాడితే తప్ప నీకు ఆయన యొద్ద నుంచి సమాధానం రాదు. కానీ నేను ఏం చేశాడో చూడండి, విచారణ చేశాడట, ఏవి సెలవు రాలేదట. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగోండి. ఎవరిని? కర్ణపిశాచి. నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఏందేరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు తొడుక్కుని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరుతున్నాడట ఆమెని. అప్పుడు ఆ స్త్రీ, ఇదిగో, ఆ స్త్రీ చెప్తుంది చూడండి, ఇదిగో సౌలు చేయించింది నీకు తెలిసింది కాదా? వచ్చినోడే సౌలు అన్న సంగతి వీడికి తెలియదు. ఎందుకంటే మారువేషాలు వచ్చాడు కదా. మరి ఏం చేశాడమ్మా సౌలు అంటే, కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతను దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాను కదా. వాళ్ళందరినీ నిర్మూలన చేసేసాడు కదా. నేనేదో ఈ మూల ఏదో చెప్పుకుంటున్నానయ్యా బాబు, నా దగ్గరకు వచ్చావు నువ్వు. చెబుతాను సరే, ఇంతకీ నీకు విషయం తెలుసా? ఒక చట్టం వచ్చేసింది ఇప్పుడు. కర్ణపిశాచి గలవారు ఎక్కడున్నా సరే వారి మరణానికి పాత్రలనే చట్టం వచ్చింది. నేనేదో ఈ మూల చెప్పుకుంటున్నాను, ఎవరికి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చావు, సౌలు గారికి తెలిసిందంటే కొమ్మ ములిగిపోతుంది అంటున్నాడు. అంటుంది ఆమె. వచ్చినోడే ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది ఇవే. కానీ ఆమె దగ్గరికి వచ్చాడు సహాయం పొందడానికి. ఆమె ఈయనకి భయపడుతుంది, ఈయన ఆమె సహాయం కోరొచ్చాడు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి చూడండి. అంతేనండి. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వెళ్ళాడో, సహాయం అందుతుందనుకున్నాడో, సహాయం అందకపోగా
రేపు ఈ వేళకు నువ్వు మరణిస్తావన్న వార్త అందింది. ఎందుకు చనిపోయాడు అంటే ఆయన జీవితకాలంలో ఆయన దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితం కాక, దేవుని ఆజ్ఞలు సరిగా పాటించకపోగా, అవి కాక ప్రత్యేకించి చెబుతూ ఏ పాపమునైతే నీ యొద్ద నుంచి పారద్రోలావో దానిని వెతుక్కుంటూ వెళ్ళినందున మరణించావంటూ దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. చూడండి, ఎవరైనా చచ్చిపోయిన తర్వాత మనకు తెలుసు హాస్పిటల్ నుంచి మనకి ఏమొస్తుంది, డెత్ సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్లో ఎందుకు చచ్చిపోయాడు ఏంటో కారణాలు ఉంటుంటాయి. మరి ఈయన ఎందుకు చనిపోయాడు యుద్ధంలో? కారణం చెప్తున్నాడండి ఆయన దేవుడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవాజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, అంతేనా? కాదు, ఇంకా ఉంది. యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును. వెళ్ళినందుకు కాదట, వెతికినందుకేనట. నువ్వు పాపం చేసినందుకు కాదు, దాన్ని వెతికినందుకు అన్నమాట. నేను చూశాను కానీ చేశానా అంటుంటాం మనం. నువ్వు వెతికినందుకే వచ్చింది అంటున్నాడు శిక్ష. అయినా వెతికినందుకు నువ్వు సౌలు హతమాయను. ఏమాయను? సౌలే కదండి చనిపోయాడు, ఒకడే కదా. ఒకడంటారు ఏంటంటే రాజు అండి ఆయన. రాజు చనిపోతే దేశం ఏమైపోతుంది చెప్పండి. ఇప్పుడు ఆ దేశం మీద కీడొచ్చింది. పాపం చూడండి ఎలా పట్టుకుంటుందో. దేశాలను నాశనం చేస్తుంది ఈ పాపం. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞను పాటించలేదు ఆయన. ఏం చెప్తున్నారు దేవుడు? తన ఆజ్ఞగా కొన్ని మాటలు చూద్దాం. దేవుడు ముందే తన మనస్సైన గ్రంథంలో తనను నమ్మిన తర్వాత ఎలా ఉండాలో చెప్తూ ఈ ఆజ్ఞ కూడా వ్రాయించారు. ఏ ఆజ్ఞ? ఈ కర్ణపిశాచి యొద్దకు, సోదెగాళ్ళ యొద్దకు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నిర్గమాకాండం 19వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వారలారా. నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయం చూడండి. ఎందుకంటే చాలా విషయాల్లో దేవుడి మాటలు చెప్పడం మనం చూస్తుంటాం, మనకు అర్థమవుతుంటాయి. క్షమించండి. లేవియాకాండం 19వ అధ్యాయము 31వ వచనం. లేవియాకాండం 19:31. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. చూడండి ఏం చెప్తున్నారు ఆయన. సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ దేవుడిని యెహోవాను. చూసారా, ఎక్కడికి వెళ్ళకూడదు అంటున్నాడు ఆయన. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత, ముందే చెప్పారు ఆజ్ఞగా ఆయన. ఇంకా చూడండి, ఆ పక్క అధ్యాయం కూడా చూద్దాం. 20వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి. మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాడిని కొట్టివేతును. ఎంత కఠినంగా చెప్తున్నారండి ఆయన. చూసారా? 27వ వచనం కూడా చూద్దామా. పురుషుని ఎందేమి స్త్రీ ఎందేమి కర్ణ పిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను, తమ శిక్షకు తామే కారకులు. ఆయనకి నచ్చంది, ఆయనకు నచ్చంది. చాలామంది అంటుంటారు ఇది చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటండి, నా ఆరోగ్యం కదా పాడైపోద్ది అంటుంటాడు ఒక సిగరెట్ కాలుస్తున్న వ్యక్తి, ఒక మందు తాగుతున్న వ్యక్తి, ఒక తప్పు చేస్తున్న వ్యక్తి. నీ ఆరోగ్యం సంగతి తర్వాత, ముందు దేవుడు వద్దన్నారు కానీ దాని జోలికి వెళితేనే నువ్వు మరణ శాసనాన్ని నువ్వు రాసుకుంటున్నావు. కర్ణ పిశాచి గలవారి యొద్దకు వెళ్ళొద్దని ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయించిన మాట ప్రియమైన వారలారా. ఈ మాటను బట్టి సౌలు గారు మొదట
రాజైన తొలినాళ్లలోనే వీరందరిని వెళ్ళగొట్టేశాడు ఆయన. తర్వాత ఏమైంది మరి? తర్వాత తప్పిపోయాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. కర్ణ పిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. అసలు మీ మధ్య ఉండడానికి వీల్లేదంటున్నాడు ఆయన. అంటే చూడండి, మోషే గారి ద్వారా ఇంత ఖచ్చితమైన ఆజ్ఞలు ఇచ్చి తను నమ్మిన వారు ఏ విధంగా ఉండాలో చెప్పే విషయాలన్నిటిలో ఇది ఒక చిన్న విషయం. ఇప్పుడు సౌలు గారు మరణమైపోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే చేయకూడదని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలో కొనసాగుతూ 40 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడండి ఆయన. కానీ చివరికి వచ్చేటప్పుడు చూడండి, మరలా దాని వైపే తిరిగాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలు దేశం కుప్పకూలిపోలేదా? రాజే చనిపోయిన తర్వాత ప్రజలు ఏం చేయగలరు చెప్పండి? ఇలాంటి పరిస్థితుల్లోనికి దేశాలు వెళ్ళిపోవడానికి కారణం ఆయనను నమ్మి దేన్నైతే విసర్జించామో దాని వైపు మరలా తిరగటమే కారణం అవుతుంది. మరి కట్టబడాలంటే, ఈ ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే, దేవుని తట్టు తిరగాలంటే, దేశం సుభిక్షంగా ఉండాలంటే జరగాల్సిన పని ఏంటంటే, ఈ పాపం నుంచి వేరైపోవాలి. ఇక్కడ మనం చూస్తున్న విషయం సోది చెప్పటం, కర్ణపిశాచి, దెయ్యముల యొద్ద విచారణ చేయటం ఇది. కానీ మన జీవితాల్లో ఏవేవి ఉన్నాయో అవన్నిటిని గురించి మనం ఆలోచించాలి. ఈయన పాత నిబంధన సౌలు గారు, ఈయన క్రొత్త నిబంధనలో కూడా సౌలైన ఆయన ఉన్నారు. ఆయన కూడా మొదట్లో దేవుని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు గాడు. యేసుక్రీస్తు వారి దర్శనం ద్వారా క్రీస్తుని బట్టి దేవుని స్వీకరించి దేవుని రాజ్య వ్యాప్తికై పరిశుద్ధులుగా ప్రజలు మార్పు చెందడం నిమిత్తమై ఆయన బహు ప్రయాసపడి గొప్ప గొప్ప ప్రయాణాలు చేసిన మహనీయుడైన ఆయన కూడా ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి ఆయనకి ఎదురైన సందర్భమే మనం చూస్తున్న ఈ మాటలు కూడా. ఈ మాటల్లో మనకు తెలుస్తున్న సోదే కర్ణపిశాచి సంబంధించింది. చూద్దాం ఆ మాటలు కూడా బైబిల్ గ్రంథం నుంచి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు ముందు 16వ అధ్యాయం చూద్దాం. 16వ అధ్యాయము ఫిలిప్పీ ప్రాంతంలో జరిగిన సందర్భం. 16వ వచనం. మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా, అప్పటికే ఆ ప్రాంతంలో చాలామందిని బాగు చేశారు. ఆయన యేసుక్రీస్తు నామాన్న స్వస్థపరిచారు. ఆ ప్రాంతం అంతటిని దైవికంగా మారుస్తూ వెళ్ళిపోతున్నాడు. చాలామందిని వెంట తీసుకుని ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళిపోతున్నారు. ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది, ఇది కర్ణపిశాచి సోదె చెబుతుంది, దెయ్యం పట్టిందట, ఎదురుగా వచ్చిందట. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలేస్తుందట. చూడండి, విచిత్రం ఏంటంటే సౌలు గతి తప్పి ఆ దెయ్యం బట్టిన సోదె చెప్పే కర్ణపిశాచి వద్దకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి, పౌలు గారిని ఈవే వెంబడిస్తుందట. నేనేమైనా వెళ్ళానా, అదే నా వెంట వస్తుంది, నన్నేం చేయమంటారు అంటుంటాం కదా మనం. ఇప్పుడు నేనేం వెళ్ళలేదు ఆమె దగ్గరికి. ఆమె ఈ పౌలు గారిని వెంబడిస్తూ సువార్త ప్రకటిస్తుంది. వీళ్ళెవరూ కాదు,
దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారు. నిజమా కాదా చెప్పండి? వారు దేవుని సర్వోన్నతుడైన దేవుని దాసులా కారా? దాసులు. నిజమే చెప్పింది. రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారా? ప్రకటించరా? ప్రకటిస్తారు. నిజమే చెప్పింది. నిజమే చెప్పింది కదా. కానీ పౌలు గారు చాలా వ్యసన పడిపోతాడు ఈ విషయంలో, బాధపడిపోతాడు. చూడండి, ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి, పౌలు గారు వ్యాకుల పడ్డాడన్న విషయం ఇక్కడ చదువుతాం మనం. పౌలు గారు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్ము, యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చూసారా? వదిలిపోయాను. వెంటనే వదిలిపోయిందట. ఎందుకు వెళ్ళగొట్టేశాడు ఆయన? దేవునికి ఇష్టం లేదు. వెతుక్కుంటూ వెళ్ళకపోయినా వెనకొచ్చి మరి వీళ్ళు ఏం చెబుతారో, వీళ్ళు ఎవరో చెబుతుందంటే ఎంత పబ్లిసిటీ అయిపోవాలి. అయినా సరే దేవునికి ఇష్టం లేదు. నువ్వు వెంబడించేమో, ఒకప్పుడు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నిన్ను వెంబడిస్తుందేమో ఏదైనా పాపం. దేవునికి ఇష్టం లేదు, నువ్వు దాని వైపు తిరగడానికి వీల్లేదు. అది గమనించుకోవాలి మనం. తిరిగితే ఏమవుతుందంటే, తిరిగితే నీతిని పోగొట్టుకుంటావు. నీతి పోతే, నువ్వు నీతిని పోగొట్టుకుంటే, దుర్నీతిమంతుడిగా అనీతిమంతుడిగా నువ్వు ఉంటే దేశం నాశనం అవడానికి నువ్వు కారణమవుతావు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు 10 మంది నీతిమంతులుంటే కాపాడబడతాయి. నీవు నివసిస్తున్న దేశంలో నీతిమంతుల సంఖ్య ఎక్కువగా ఉంటే దేశం కూడా కాపాడబడుతుంది. ఈరోజు మనం చేయాల్సిందే, ఆయన నమ్మిన మనం నీతిగా జీవించాలి. అనేక మంది నీతిమంతులుగా జీవింప చేయాలి. మన కళ్ళ ముందు ఎందరో పాపంలో దొర్లుతున్నారు, ఎందరో తప్పిపోతున్నారు. వాళ్ళందరినీ దేవుని వైపు మలచాలి, నీతిమంతులుగా తీర్చాలి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోమని చెప్తున్నాం. ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది మనది కాదు, ఇది మతము, ఇది వేరు, అది వేరు అంటున్నారు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరుగుతుంది? నీ పాపం పోతుంది. నువ్వు దేనికైతే బానిసమైపోయావో దాన్ని విడిచి నీతిగా జీవించడానికి నిన్ను పిలుస్తున్నాం. అది నచ్చటం లేదు మనుషులకి. నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెడతావో దేవుడు కృప చూపుతారు, నీ దేశాన్ని బాగు చేస్తారు. ఏమైందండి దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత అంటే, దెయ్యం వెళ్ళగొట్టబడగానే దాని యజమానులకు నష్టం వచ్చిందని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పౌలు గారిని చాలా హింసిస్తారు, కొట్టేస్తారు, ఈడ్చేస్తారు, గ్రామపు చావళ్ళు అప్పగిస్తారు, తీర్పు తీరుస్తారు, చెరసాల్లో వేస్తారు. ఈయన్ని ఆ చెరసాల్లో, లోపల చెరసాల్లోనికి తీసుకెళ్ళిపోయి బంధిస్తే అక్కడికి వెళ్ళి ఆయన అర్ధరాత్రి ఆ నెత్తురోడిన దేహంతో, ఆ దెబ్బలతో ప్రభు కీర్తన పాడతారు, ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనక కీర్తనలకు భూమి కంపిస్తుంది, చెరసాల పునాదులు అదిరిపోతాయి, ఖైదీలందరి సంఖ్యలు తెగిపోతాయి, తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఖైదీలలో ఏ ఒక్కరు కూడా బయటికి పారిపోరు. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యం వెళ్ళగొట్టబడింది. ప్రజలు దేవుని వైపు తిరగాలంటే, ప్రజలు మారు మనసు పొందాలంటే, ప్రజలు పాపాన్ని విడిచిపెట్టాలంటే బంధకాలు సృష్టిస్తున్న దెయ్యం వెడలిపోవాలి. నువ్వు దాన్నే వెతుక్కుంటూ వెళ్ళావంటే ఇక దాన్ని వెళ్ళగొట్టేది ఎవరు? దెయ్యం. చూడండి, యవ్వనస్తులు మద్యానికి గురై ఎందరో అబలను చేస్తున్నారు. చిన్న వయసు అండి, 20 సంవత్సరాల లోపు, 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఉరి తీసేస్తున్నారు, ఎన్కౌంటర్లో కాల్ చేస్తున్నారు. నేరం ఎవరిదంటే వాళ్ళు ఆ ఉరి తీసేటప్పుడు వాళ్ళు ఏదో ఆవేశంలో చేసేసామండి అని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ యందుండి జరిగిస్తున్న కనిపించిన దుష్టశక్తి ప్రభావం ప్రియమైన వర్లదంతా కూడా. ఇప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉంది? ఒక నీతిమంతుడికే ఉంది, క్రైస్తవుడికే ఉంది. దాన్ని ఎదిరించేవాడు ఎక్కడుంటాడో అక్కడ ఆ ప్రాంతం అంతా మార్పు చెందుతుంది. ఆ ఫిలిప్పీ ప్రాంతం ఏమైపోయిందో చూడండి. అర్ధరాత్రి చెరసాలలో ఖైదీలందరికీ మారు మనసు వచ్చింది.
ఆ చెరసాల జైలర్ మారిపోయాడు. ఆ ప్రాంతం అంతా కూడా నీతిమంతత్వంలోనికి వచ్చేసిందండి. భూకంపం వచ్చింది, కానీ ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగలేదు. అద్భుతం కదా! ఇలా జరుగుతాయండి ఈ కార్యాలు. దేవుని పట్ల బ్రతుకు మారి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, నీతిమంతులుగా జీవిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగిస్తారు చూడండి. అది మనం గుర్తించలేకపోతున్నాం. ఈరోజు మనం విడిచిపెట్టలేకపోతున్నాం. నీవు యథార్థంగా ఉంటే నీ పరిమళ సువాసన అనేక మందికి అందుతుంది. అందట్లేదంటే నువ్వు వాడిపోయిన పుష్పానివై ఉంటావు. అప్పుడే ఎవరికి ఏ బాధ ఉండదు. అక్కడ దెయ్యాన్ని బంధించగానే, అక్కడ దెయ్యాన్ని వెళ్ళగొట్టగానే ఆ ప్రాంతం ఎలా మారిపోయిందండి. దెయ్యంతో పోరాడేది క్రైస్తవుడు, దెయ్యాలతో పోరాడేది, కనిపించని దుష్ట శక్తులతో పోరాడేది క్రైస్తవుడు ఒక్కడు మాత్రమే. నా భారతదేశం బాగోవాలంటే ఈ దేశంలో మనుష్యులను పాపపు స్థితిలోనికి ముంచేస్తున్న కనబడని దుష్ట శక్తులు ఎన్నో ఉన్నాయి. వాటితో పోరాడే నీతిమంతులు కావాలి. వాడితో పోరాడే నీతిమంతులు, ప్రభువుని వేడుకునే నీతిమంతులు కావాలి. అందుకే పౌలు గారు అంటారండి, ఈ పౌలు గారే ఏమంటాడు, మనము పోరాడున్నది శరీరాలతో కాదు. చూద్దామన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూసారా? మీరేం చేయాలి? దేవుని వారై నిలవాలి. దేవుని ప్రజలు దేవుని కలిగి ఉండాలి. అప్పుడే మీరు పోరాటంలో విజయం సాధిస్తారు. నువ్వు దేవుని విడిచిపెట్టి చేయగలిగింది ఏముంది చెప్పండి? నువ్వు పాపానికి తిరిగితే నీవు ఒక కారణమవుతావు దేశం నాశనానికి. నువ్వు ప్రభువును వేడుకుంటూ కనిపించని దుష్ట సమూహంతో నువ్వు ప్రార్థనలో పోరాడుతూ ఉంటే అనేక మంది దేశంలో నీతిగా బ్రతుకుతారు. తద్వారా దేశం రక్షించబడుతుంది. పెద్దలు కూడా అంటుంటారు కదండి, ఏమండి ఎందుకండి మరణాలు, ఎందుకండి వ్యాధులు, ఎందుకండి ఘోరాలు అంటే పాపం పెరిగిపోయిందండి అంటుంటారు. నిజమే ఆ మాట. పాపం కాదు, పాపం చేసే పాపుల సంఖ్య పెరిగిపోయింది. ఈ సంఖ్యను తగ్గించే శక్తి దేవునిలో యథార్థంగా కొనసాగే నీతిమంతుడైన క్రైస్తవునికి మాత్రమే ఉంది ప్రియమైన వారు. ఎందుకంటే అతని చేతిలో ఉంది 2 అంచుల పదులైన ఖడ్గం, బైబిల్. ఇది పాపాన్ని ఖండిస్తుంది, పాపును నీతిమంతులుగా తీర్చేస్తుంది. ఈ మాటలను బట్టి నీవు బ్రతకగలిగితే, నీతిని విడిచిపెట్టకుండా ఉంటే నిన్ను బట్టి దేశాన్ని కాపాడతాడు. ఈ దేశ ప్రజలను పాపం నుంచి విడిపిస్తాడు. దుష్ట శక్తుల సమూహంతో పోరాటంలో నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గొప్ప దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. యథార్థంగా జీవించగలమా? మన దేశాన్ని కాపాడుకోగలమా? సరే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు గారు ఈ కర్ణపిశాచి సోది చెప్పే ఆ దెయ్యం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అది నేరం. అతడు చనిపోయాడు. దేశం పతనమైంది. వారి రాజ్యం పతనమైపోయింది. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో కూడా సౌలు గారు పౌలుగా మార్పు చెందారు క్రీస్తునందు. ఈ కర్ణపిశాచే ఆయన వెంటబడుతుంది. అప్పుడు ఆయన ఏం చేశారు? గద్దించారు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఆ ప్రాంతం బాగుపడిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ప్రభువుని వేడుకోగలవా? ప్రభువా, నేను నీతిగా జీవించాలి. నన్ను బట్టి ప్రాంతంలో పాపంలో పడిన వారందరూ నీతిగా జీవించడానికి గాను నీ తట్టు తిరగాలి. అట్టి విధంగా నన్ను ఉపయోగించుకోండి అంటూ మన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించి ప్రార్థనలో గోజాడేవారిగా మనం ఉన్నప్పుడు, విజ్ఞాపన చేసేవారిగా మనం ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మన దేశ ప్రజలను కాపాడతారు. అది ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా సరే తొలగిస్తానన్నాడు ఆయన.
తీసేస్తానన్నాడు ఆయన. ఆయనకి నిజముగా మొర్రపెట్టేవారు కావాలి. ఆయనకి దేవుడు ఆలకిస్తాడు. నిజముగా మొర్రపెట్టేవారి మొర్ర దేవుడు ఆలకిస్తారు. మన దేశాన్ని బాగు చేస్తారు. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎందరో మహనీయులు వారు చేసే కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ఎందరో వైద్యులు ప్రాణాలకు తెగించి ఆ రోగుల మధ్య వైద్యం చేస్తున్నారు. ఎందరో పోలీసులు వారి కుటుంబాలను విడిచిపెట్టి ఈ ప్రజలను కాపాడడానికి నడుం కట్టారు. మరి క్రైస్తవుడుగా నేను ఏం చేస్తున్నావు? మనల్ని బయటికి రావద్దంటున్నారు. అబ్బా మంచిదండి బాబు, బయటికి రాకపోతే తలుపులేసుకుని ఇంట్లో ఉంటున్నాం. కనీసం ప్రార్థించొద్దా? మన ప్రవర్తన కాపాడుకోవద్దా? ప్రభువుకు మన చిత్తాన్ని తెలియజేయొద్దా? కనిపించక దేశాన్ని పాడు చేస్తున్న దురాత్మల సమూహంతో ఉపవాసంలో కన్నీటి ప్రార్థనలో నువ్వు పోరాడొద్దా? విజయం సాధించొద్దా? దేశాన్ని బాగు చేసుకోవద్దా? ఆలోచించండి ప్రియమైన వర్లరా. అంటే మేము ఏదైనా పాపలో పడ్డామని మీరు అనుకుంటున్నారా అంటారేమో. దయచేసి అపార్థం చేసుకోకండి. మీ అంతటి మీరు స్వపరీక్ష చేసుకోండి. ప్రభువుకి ఇష్టమైన వారిగానే ఉన్నామా, లేకపోతే ఆయనకి ఇష్టమైన రీతిగా మన జీవితాలను మలుచుకుందాం. మన అతిక్రమాలను విడిచిపెడదాం, ఆయన వైపు తిరుగుదాం, మన దేశాన్ని బాగు చేసుకుందాం, మన ప్రజలను కాపాడుకుందాం, నీతిగా జీవిద్దాం. అట్టి కృపాభాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వ